యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సందీప్ కిషన్ నటించినటువంటి మజాకా మూవీ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది థియేటర్స్లో శివరాత్రి సందర్భంగా. మరి సినిమా ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే ట్విట్టర్లో కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చాయి. ఉంది మజాకా మూవీ. టార్చర్ ఏం బ్రో? కొద్దిసేపు అయితే బయటికి వచ్చి నించున్నా, అంత టార్చర్. అంటే కామెడీ బాగుందని చెప్పేసి అంటున్నారు కదా. కామెడీ బాగుంది అనడమే కామెడీ. కామెడీ బాగుంది అంతే, దానిలో సినిమాలు ఏం కామెడీ లేదు. అంటే రీసెంట్ మూవీస్ లాగా కూడా లేదా మన సందీప్ కిషన్ ఇప్పుడు? అస్సలు లేదు. అంటే ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింటెడ్ అంట. డిసప్పాయింటెడ్ అని నేను చెప్పలేము, కానీ చచ్చిపోతారు. బ్రో నీకెలా అనిపించింది? రొటీన్ కామెడీ బ్రో, అంతేం లేదు. లాగ్ అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో, చాలా బోరింగ్ అనిపిస్తుంది. నచ్చలేదు సినిమా అయితే. అంటే సందీప్ ఇంకా ఏమైనా మార్చుకోవాలా యాక్టింగ్ లో కానీ, అంటే కామెడీలో కానీ ఏమైనా? స్టోరీ సెలెక్షన్ చేంజ్ చేసుకోవాలి భయ్య. స్టోరీ సెలెక్షన్ చేంజ్ చేసుకోవాలి. కంప్లీట్గా బాగాలేదు. నా మూవీ ఎట్లా అనిపించింది? బాగుందన్న, నవ్వి చెంపలు నొప్పులు వస్తున్నాయి. అంటే సీరియస్ సూపర్ జో కామెడీ బాగుంది, చాలా బాగుంది. అంటే కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, సినిమా బాగుంది. బాగుందా? పర్వాలేదు, చూడొచ్చు. నవ్వుకోవచ్చు. బాగుంది. ఓకే, సెంటిమెంట్ అంతా కామెడీ, ఫైట్స్ అంతా బాగున్నది. ఓకే, పర్వాలేదు. బాగుంది సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే. అంటే కొంచెం లాగ్ ఉంది అంటున్నారు కదా, ఏం లేదు? అది ఇంటర్వ్యూల తర్వాత కొంచెం ఉంటాయి, దాని తర్వాత ఇక నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ సినిమా. ఫ్యామిలీ. నీకెలా బ్రో, ఓకే బ్రో, గుడ్ బ్రో. అంటే శివరాత్రి రిలీజ్ అయింది, ఏమన్నా పండగ వైపు ఉంటుంది అంటావా లేదంటావా? ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, మూవీ బాగుంది బ్రో. సందీప్ కిషన్ బెస్ట్ ఎంటర్టైనర్. ఓకే. కొంచెం బాగుంది, ఫ్యామిలీ అందరూ రావచ్చు, రాచి చూడొచ్చు. ఒక 2 hours ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే భైరవ్ కోన ఉన్నంత యాక్టింగ్ దీంట్లో ఉందా లేదంటే ఏమన్నా కొంచెం 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 తగ్గింది అంతే, కానీ బాగుంది. ఓవరాల్ గా బాగుంది మూవీ అయితే. కామెడీ వైజ్ గా బాగున్నది. రావు రమేష్ యాక్టింగ్ మాత్రం చింపేసిండు. ఓకే, బాగుంది మూవీ. ఏం నచ్చింది నీకు సినిమాలో? మజాగా కామెడీ, ఎంటర్టైన్మెంట్. శివరాత్రికి ముందే ఇటు కొట్టేసిండు సందీప్ కిషన్. ధమాకా ఎట్లా తీసిండో రైతుతోని, దీనికి డబల్ మించి ఉంది అసలు. త్రినందరావు కానీ, లేకపోతే ఇంకా రావు రమేష్ కానీ, రీతు వర్మ కానీ బాగా క్యారెక్టర్కి అడ్జస్ట్ అయ్యి బాగా తీశారు సినిమా. సూపర్ హిట్. ఇప్పుడైతే బ్లాక్ బస్టర్ అన్న, దీనికైతే వీనే లేదు అసలు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ థియేటర్లో మొత్తం నవ్వులు. వాస్తవంగా ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పంటే సినిమానే ఉన్నది, చాలా సూపర్ ఉన్నది. అంటే తెలంగాణ బిట్ కాకుండా అంటే ఒక ఫ్యామిలీ పరంగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలో చాలా సూపరు. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది. సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్ కూడా మెయిన్ గా రావు రమేష్ గారిది పాత్ర చాలా బాగుంది. అంటే మన్మధుడు సినిమాలో చూసిన హీరోయిన్ ఇప్పుడు కనబడింది కదా, ఎట్లా అనిపించింది? బాగా చేశారు కదా, కొత్త యూనిక్ గా అనిపించింది, బాగుంది. ఓకే. అంటే ఫాదర్ సన్ ఇద్దరు పోటీ పడి మరి లెటర్ రాసుకోవడం, గోడ దూకడం, ఇట్లాంటి అదే ఫన్ మెటీరియల్ అంతే. అది చాలా కొత్తగా ఈ రీసెంట్ టైమ్స్ చూసింది లేదు, అది చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇంకా ప్రతి మూవీ అన్నాక లాగ్, ఇంట్రడక్షన్ అంటారు, సీన్ పరిచయం చేయకుండా అది లాగ్ గానే ఉంటుంది. లాగ్ అనేది ఇన్విటబుల్ అంతే. అంటే ఎంజాయ్ చేయొచ్చు అంట శివరాత్రి. ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రెసెంట్ ఆడియన్స్ తో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే సినిమా సెకండ్ పార్ట్ కొంచెం లాగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ సందీప్ కిషన్ స్టోరీ సెలెక్షన్ కొంచెం మార్చుకొని, అలాగే ఇంకొంచెం కొత్త స్టోరీస్ ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అలా కాకుండా దీంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేసిన రావు రమేష్ కానీ, అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన మన్మధుడు హీరోయిన్ అంశు కానీ, అలాగే రీతు వర్మ కానీ పర్లేదు, బాగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రెసెంట్ ఆడియన్స్కి ఈ టైప్ ఆఫ్ కామెడీ కొంచెం రొటీన్గా అనిపించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా శివరాత్రికి థియేటర్స్లో సినిమాలు ఏం లేవు కాబట్టి ఇది జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కాసేపు నవ్వుకోవాలి, కాసేపు చూడాలనుకుంటే థియేటర్స్కి రావచ్చు అంటున్నారు. సందీప్ కిషన్కి యాక్టింగ్ పరంగా ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఊరు పేరు భైరవ కోణలో చూసిన దానికంటే దీంట్లో కొంచెం తక్కువ ఉంది సందీప్ కిషన్ యాక్టింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా హీరోయిన్ రీతు వర్మ గ్లామరస్గా కనపడింది, అలాగే ఫాదర్గా మదర్గా నటించిన వాళ్ళు ఓకే అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మూవీ ఓకే, అంటే మీరు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగే విధంగా నవ్వుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మీరు కూడా మజాకా మూవీని థియేటర్స్లో చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనండి పొలిటికోస్ వినోదం ఛానల్. కెమెరామెన్ మోహన్తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.